Hi children, good evening. ఆల్రెడీ మనం మన ప్రీవియస్ క్లాస్‌తో మల్టిప్లికేషన్ విత్ 25 చూసాం. ఈరోజు మనం మల్టిప్లికేషన్ విత్ 50 చూస్తాం. బిఫోర్ క్లాస్‌లో 25ని 100/4గా రాసుకున్నాం కదా! అలాగే 50ని మనం 100/2గా రాసుకుంటాం. ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా. ఏ క్వెషన్ ఇస్తారో ఆ క్వెషన్‌కి 2 జీరోస్ యాడ్ చేసి 2తో డివైడ్ చేసామంటే అంతే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఇక్కడ 75,423 ఇంటూ 50 క్వెషన్. దీన్ని ఈ క్వెషన్‌కి 2 జీరోస్ యాడ్ చేసి 2తో డివైడ్ చేశాము. 2 3s ఆర్ 6, 7 - 6 1, 1 5 15, 2 7s ఆర్ 14, 15 - 14 1, 1 4 14, 2 7s ఆర్ 14, 2 1s 2, 2 1s 2, 3 - 2 1, 1 0 10, 2 5s 10 0 అంతే డైరెక్ట్‌గా వచ్చేసిందన్నమాట. ఇప్పుడు ఇది చూద్దాము. 2 8 1 5 4 002 ఇది మనం సాల్వ్ చేస్తే 2 1s 2, 2 4s 8. ఈ 1 అనేది మనకు 2 టేబుల్‌లో లేదు కదా! అలాంటప్పుడు మనం 2 డిజిట్స్ తీసుకోవాలి. ఇలా ఎప్పుడైతే మనం 2 డిజిట్స్ తీసుకుంటామో అప్పుడు మనం 0 మిడిల్‌లో యాడ్ చేయాలి. ఇట్స్ నార్మల్ బేసిక్ డివిజన్ రూల్ అన్నమాట. 15 2 7s 14, 15 - 14 1, 1 4 14, 2 7s 14 and 00. చూసారు కదా! ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎంత ఫాస్ట్‌గా చేయొచ్చో చూపిస్తాను. 1 6 1 2 3 00/2. 2 8s are 16, 1 ఉండదు 0, 2 6s are 12, 2 1 is 2, 2 5s are 10 0 అంతే. నార్మల్‌గా ఇది మల్టిప్లై చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది చెప్పండి? బట్ ఇప్పుడు చూసారంటే నేను నాట్ ఈవెన్ 10 సెకండ్స్ వితిన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో సాల్వ్ చేశాను. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేశారంటే మీకు మ్యాథ్స్ అనేది అంత ఈజీగా వస్తుంది. సో, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా! ఇవే కాకుండా మీ ఓన్‌గా ప్రాబ్లమ్స్‌ని క్రియేట్ చేసుకొని ఈ మెథడ్‌లో సాల్వ్ చేసి, నార్మల్ మెథడ్‌లో కూడా ఒకసారి మల్టిప్లై చేసి బోత్ ఆన్సర్స్‌ని మీరు చెక్ చేసుకోవచ్చు. అప్పుడే మీకు ఈ మ్యాజిక్ అనేది ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఓకే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, ఎవరైనా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.